అని నువ్వు నాకేం చెప్తానో ప్రభువా, నేను ఏం చేయాలి? ఈ పరిస్థితి అప్పులన్నీ కొండలుగా పెరిగిపోతాయి. దుష్టుడు ఏం చేస్తాడు? దీన్ని కూడా కొండగా చూపెడతాడు. ఏంది ఇప్పుడు నేను ఏం చేయాలి? నిన్నే నమ్ముకొని ఉన్నా, నువ్వు నా కోసం ఏం చేసినావు అని మూర్ఖంగా ప్రార్థించిన. ఏమన్నా? మూర్ఖంగా ప్రార్థించిన. పిచ్చోడా, నేను నీ కొరకు ప్రాణం పెట్టిన, నా కొరకు ఏమి ఇచ్చినావు అని అంటాను కదా. నేను నీ కొరకు ప్రాణం పెట్టిన. ఒకవేళ ఆ ప్రాణమే నేను పెట్టకపోతే నువ్వు నిత్య నరకాగ్ని దండన పాలైపోదువు. మనం అనుకోలేదా ఎప్పుడు దేవుడు నాకేమిచ్చింది? దేవుడు నాకేమిచ్చింది? నీకు కలిగి ఉన్న ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవుడిచ్చినాయే. నువ్వు పీల్చే శ్వాస కూడా దేవుడిచ్చిందే. నీ శ్వాస కూడా నీది కాదు, నువ్వు ఒక మట్టి ముద్దవు కేవలం. నా తల్లిదండ్రులు చేయబట్టి నేను పుట్టినా అనుకునేవు, తప్పు సుమా. దేవుడు అనుమతించింది కనుక నీ తల్లిదండ్రులకు నువ్వు పుట్టాలని అనుకున్నాడు కనుక నువ్వు పుట్టినావు.